శ్రీకాకుళం జిల్లా వంశధార జలాశయ నిర్మాణంలో నిర్వాసితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. బాధితుల ఆందోళనపై సానుకూలంగా స్పందించిన సీఎం చంద్రబాబు నిర్వాసితులకు పరిహారం విడుదల చేశారు. అధికారుల వైఖరితో ముంపు గ్రామాల్లో పరిస్థితి ఉద్రిక్తంగా మారుతోందని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళనకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముగింపు పలికారు. గతేడాది ఫిబ్రవరి 28న బాధితుల నిరసన సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పరిహారమిచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. 4 గ్రామాల్లోని నిర్వాసితుల పునరావాసం కోసం 43,70,00,000 రూపాయలను మంజూరు చేశారు. తులగాం, బర్రిపేట, భీమవరం, కృష్ణాపురం గ్రామాల్లోని నిర్వాసితులకు ఈ మొత్తాన్ని పంపిణీ చేయనున్నారు. మిగిలిన గ్రామాల పునరావాస పెండింగు బిల్లుల కోసం 150 కోట్ల రూపాయలను శ్రీకాకుళం జిల్లా సంయుక్త కలెక్టర్ ఖాతాలో జమ చేశారు. 19 గ్రామాల్లో 19 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి పరిహారంపై 10 రోజుల్లోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. వంశధార నిర్వాసితుల్లో ఆగ్రహం నెలకొన్న వేళ పరిస్థితిని చక్కదిద్దేందుకు జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడుతో కలిసి వంశధార ప్రాజెక్టుపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే వెంకటరమణతో కలిసి గ్రామాల్లో పర్యటించి నిర్వాసితులకు చెక్కులు పంపిణీ చేయనున్నారు. భరోసా ఇచ్చిన ప్రభుత్వం జాప్యం చేయడం, అధికారులు ఇష్టారీతిన వ్యవహరించడం వల్లే ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోందని నిర్వాసితులు అభిప్రాయపడుతున్నారు. పిలిచిన తర్వాత అక్కడ ఏమంటే ఇష్టమైన మాట్లాడుతాను. మాకు ఒక ఉపకారం చేస్తాను. డబ్బులు మా భూములు పోయి మా ఆస్తులు పోయి అన్ని పోయి ఒట్టుకెస్తాడా డబ్బులు ఎక్కడంటే ఇచ్చి చేస్తాడు. 5 లక్షలు తొక్క చేస్తామని మీకు ఇష్టమైన చేసుకున్నా అన్నాడు. అన్నం మొత్తం కదిలింది. ఊరికి 10 మందికి రమ్మంటే ఎక్కడ వెళ్ళారు. ఒరే మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాము, తోలు తీస్తాము, అందవారం జైలుకి పంపిస్తాను అనేసి రెచ్చగొడితే మా గ్రామాలకు వాళ్ళు సృష్టించారా? మా న్యాయం ప్రకారం మేము ఒప్పేసుకున్నాం. మాకు కూడా వాళ్ళ న్యాయం ప్రకారం మాకు పంపించాలి కదా. అధికారులు మెయిన్ ఇక్కడ ఫెయిల్యూర్ అధికారులు. వాళ్ళకి కనీసం దయా దాక్షిణ్యాలు లేవు. డబ్బులు వచ్చామంటారు, రాలేదంటారు. డబ్బులు లేనప్పుడు పని ఎందుకు చెయ్యాలి? మాని ఎస్పీ గారు ఒక బ్యారేజ్ సెంటర్ లో నాతోనే డైరెక్టర్ గా డాన్సింగ్ చేస్తున్నారా మీరు అన్నాడు. డాన్సింగ్ అంటే అర్థం ఏంటండి? మేము డాన్సింగ్ గురించి రోడ్ల మీద తిరుగుతాను, మా దూలిళ్ళంట డాన్సింగ్ చేస్తాను అన్ని దీనికే మేము ప్రజలకు తీసుకుని వెళ్ళామండి. ఎస్పీ గారు రెచ్చగొట్టే విధంగా ఉంది కాబట్టి అందువల్ల జనాలు కూడా ఆగ్రహంతో ముందుకెళ్లి కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ఇది దృష్టిలో పెట్టుకోకుండా నిర్వాసితులకు ఏడు సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాళ్ళు ముందుకెళ్తే మంచిదని మేము మనస్ఫూర్తిగా భావిస్తున్నాం. వంశధార జలాశయానికి తాము వ్యతిరేకం కాదని నిర్వాసితులు చెబుతున్నారు. పరిహారమిస్తే ప్రభుత్వానికి సహకరించేందుకు సిద్ధమని స్పష్టం చేస్తున్నారు. మీ త్యాగం చేయనట్టే 13 చట్టం ప్రకారం ఏది రావాలో అది మాకు ఇచ్చేసి నువ్వు ఇక్కడ ప్రాజెక్ట్ కట్టాలా, మాకు చచ్చిపోవడానికి కూడా మేము సిద్ధమై ఉన్నాం. దాని గురించి మాకు తీపి లేదు. మా ప్రాణం మా బట్టి పోయింది, మా ప్రాణం ఉండి ఏడ్చేస్తాం. మేము ఏ రోడ్డు మీదకి వెళ్ళి ఏడుస్తాము. ప్రభుత్వం స్పందించడం లేదు, చూడటం లేదు. మేమేమవుతామో 22 గ్రామాలు ఎలా ఉంటారో అని ఆలోచన లేదు. అంతసేపు అయినా సరే 2 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని అంటారు తప్ప మా గురించి ఆలోచించే నాదులే లేడు. ఇప్పుడు ఆడపిల్లకి పెళ్లి చేస్తామంటే అప్పుకెళ్తే అప్పు ఇవ్వడం లేదు, పిల్లలకి సంబంధాలకు వెళ్తే పిల్లలకి ఇవ్వడం లేదు. మీరే చెట్టు మీద కాకుల్లా తిరుగుతుంటే మీ వెనక మా పిల్లలు తిరగాల అంటున్నారు. మాకు ఇవ్వండి సార్, మీకు ప్రార్థిస్తాను. మేము పెద్దన్నగల కల్లా చెయ్యెత్తి దండం పెడతాను. మేమేటి దెబ్బలాటకు రాలేదు. మీ పని మీరే ప్రకటించుకుంటారు కానీ న్యాయమైనది జరగకుంటుంది. పేదవాళ్ళు ఎటు వెళ్ళిపోతాం సార్? వీళ్ళందరూ ఒకటయ్యి మాకు ఆమోదించి మాకు డబ్బులు ఇచ్చి మాకు వెళ్ళిపోమంది. ఇప్పుడు కూడా వెళ్ళిపోతాం. ఇప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. ఇప్పుడు డబ్బులు ఇస్తే ఇప్పుడు కూడా వెళ్ళిపోతాం. ముఖ్యమంత్రి సానుకూల స్పందనతో పరిహారం పంపిణీకి సిద్ధమైన వేళ గ్రామాల్లో పరిస్థితి చల్లబడుతుందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.